అంతేకాని నా ఇష్టం అంటే అయ్యే పని కాదు. అంచేత ఈ ఎన్నికల్లో కొంచెం తారుమారైంది. వారు ఎన్నికలకు పోయే ముందు కాలపరిమితి, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది అందరికీ తెలుసు. ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనే దానికి మరి ఒక చిన్న లిస్టు స్వరూప్ గారు, సెక్రటరీ గారు తయారు చేశారు. ఈ లిస్టు ప్రకారం మేము అడుగుతూ ఉన్నాను, ఎక్కడైనా కూడా ఇది హైకోర్టులో సబ్మిట్ చేశారు. ఇది హైకోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. హైకోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది మరలా జిల్లా కోర్టులో కూడా రైట్ నౌ ఈ కేసులో ఇది కూడా ఉంది. కనుక దీని ప్రకారం అందరు దిగిపోవలసిందే. నాకు ఇంకా టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఉంది అంటే కుదరదు. దీని ప్రకారం కింద సెక్రటరీగా స్వరూప్ గారు సంతకం చేశారు. కనుక దాన్ని గట్టిగా మేము అడుగుతూ ఉంటే దాన్ని వారు ఖాతరు చేయట్లేదు. వాళ్ళకి ఇంకా మాకు టైం ఉంది, ఇంకా మా కాల పరిమితి ఉంది అని చెప్తున్నారు. దానికి ఆధారం ఏ మినిటీ లేదు, ఏ రికార్డు లేదు, ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. కనుక ప్రజలు జనరల్ బాడీ లేదు కనుక, జనరల్ బాడీ మధ్యలో ఆపేశారు కనుక పోలీసు వారు కూడా ఆ దినాన వచ్చి చూశారు. ఆ ఆగిపోయిన జనరల్ బాడీని మరలా కొనసాగించారు. కొనసాగించిన మీద ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్నుకోబడింది, కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నుకోబడింది. ఆ ఎన్నుకోబడినటువంటి ఆ స్టాండింగ్ కమిటీ రోజు ప్రతిష్ట చర్చలో జరిగినప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. మరి మిగతా వారు అసంతృప్తిగా ఉన్నవారు కొద్దిమంది ఈ గొడవకు కారణమైంది. అంచేత ఈ గొడవల వలన సంఘంలో ఏదో చేస్తారు అనుకోవటం చాలా పొరపాటు. సంఘంలో కోరుకునేది ఆరాధన, ప్రార్థన, ఇవి జరిగేటట్టుగా మనందరం కలిసి ఈ కార్యక్రమాలు జయకరంగా జరిగించుకునేందుకు మీరందరూ కూడా సహకరించవలసిందిగా మా ప్రార్థన. థ్యాంక్ యూ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నూతన కార్యవర్గం జేఎంబీ చర్చి తరఫున ఎన్నిక కాబడింది. ఎందుకంటే పాత కమిటీకి కొంతమందికి కాలపరిమితి అయిపోయింది. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి దిగటం లేదు. అందుకని సంఘం అంతా ఏకగ్రీవంగా వేరే కమిటీని ఆమోదించారు. ఇదే ముఖ్యం. సంఘంలో జనరల్ బాడీ ఆమోదం వల్లనే ఎన్నుకున్నారు. ఈరోజు పాస్టర్ గారి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి మేమందరం కలిసి ఏకగ్రీవంగా వీళ్ళందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము వాళ్ళకి ఇస్తున్న మా గ్రీవెన్స్ ఏంటంటే వాళ్ళు సహకరిస్తే మేము ఖచ్చితంగా సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా సంఘ శ్రేయస్సు కోసం మేమందరం పాటుపడతాము, యూనిటీగా ఉంటాము. ఎవరి కాల పరిమితులు అయిపోతే వాళ్ళని దిగిపోతాం, స్వచ్ఛందంగానే దిగిపోతాము. ఇది పత్రిక ముఖంగా జనాన్ని తెలియజేస్తున్నాను అంతే.